అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారిని కూడా కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఎదురుగా कितनी एम्बुलेंस आई भाई इस समय? बहुत ज्यादा एम्बुलेंस आ गया, अभी खड़ा है, कुछ पहुंच गया। क्या कर रहा है यार? ठीक है भाई, अभी ये बम ये ब्लास्ट हुआ उस टाइम पे आप इधर ही है क्या? नहीं, जाम मस्जिद थे हम। बहुत तेज ब्लास्ट हुआ, वहाँ पर भी धमक पहुंची और आग भी हुआ। कहाँ तक सुना आपको ये आवाज? वहाँ जाम मस्जिद 500 मीटर दूरी है। हाँ, वहाँ पर अभी ब्लास्ट के बारे में क्या बोल रहे हैं? कुछ नहीं बोल रहे, हम क्या बोलेंगे, आपको जांच पड़ताल करानी चाहिए सर। नहीं, आपको कोई बोला इधर ब्लास्ट हुआ, कुछ लोग मरा हुआ है, कुछ घायल हुआ है, ऐसा कुछ समाचार है आपको? सब समाचार है सर, आप देख सकते हैं इधर ये छींचड़ा उड़ा हुआ है, देखो ब्लास्ट हुआ है तो छींचड़ा। అతను జామా మసీదులో ఉన్నాడు. ఆ సమయంలో శబ్దం వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరొక శరీరానికి సంబంధించిన విడిభాగం ఏదైతుందో అది 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 చెప్తూ ఉన్నారు. దానికి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే చూస్తున్నాం, దీనికి సంబంధించిన విడిభాగం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇలా మనుషులకు సంబంధించిన గాయాలు అవడం కానీ, వారికి సంబంధించిన శరీర భాగాలు తెగిపడడం, ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా వచ్చారు. ఫోరెన్సిక్ వచ్చి వారిని ఇక్కడ పడి ఉన్న శరీర భాగాలకు సంబంధించి కూడా వారు తీసుకుని వెళ్ళి ల్యాబ్ వాళ్ళు చెకింగ్కి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం ఫోరెన్సిక్ బృందం ఒక్కొక్క శాంపిల్స్ అని కూడా ఇక్కడ కలెక్ట్ చేసి అక్కడికి ల్యాబ్కు తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి లోపలికి ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి కూడా వెళ్ళి ఇప్పటికే ఫోరెన్సిక్ టీం చాలా మంది బృందం అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన విధానం కానీ, what exact was the reason for the blast, that is what has to be investigated. But earlier that just today in fact from Faridabad around రైట్, ఈ పేలుడు ధాటికి మనిషి ఎగిరి కారు మీద పడినట్లుగానే కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష పేలుడు కూడా చాలా భారీగా పేలుడు సంభవించింది అనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా అయితే 9 మంది, ఇంకో మరి కొంతమంది కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. 15 మందికి పైగా గాయాలయ్యాయి. వారందరూ కూడా సమీపంలోని LNJP ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక పోలీస్ విభాగాలన్నీ కూడా స్పెషల్ సెల్, అలాగే so far from this particular city. But right now the police have not given any number for the casualties. Those going to the crime team, special cell team, all of them have reached this particular spot. రైట్, ఆ డివైజెస్ ఏదైతే పేలుడుకు సంబంధించిన డివైజెస్ వాహనం నుండి కింద పడినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడే ఇంతకుముందు మనం శరీర భాగం ఏదైతుందో అది చూపించిన శరీర భాగాన్ని కూడా ఈ ఫోరెన్సిక్ బృందం తీసుకుని వెళ్ళింది. ఇది LED లైట్ అనమాట. అది LED లైట్, వెహికల్లో అమర్చిన LED లైట్ కింద పడింది అనేది కూడా చెప్తున్నారు. ఇది పేలుడు సంభవించిందా లేదా వాహనాలు వెళ్లే క్రమంలో జారిపడింది అనేది కూడా తెలియదు. కానీ అక్కడ మాంసపు ముద్ద కూడా పడి ఉన్న నేపథ్యంలో ఆ కారులోని విడిభాగం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఈ రోజు కూడా అనేక ముడి సరుకు ఏదైతుందో ఈ బ్లాస్ట్కి సంబంధించిన అనేక బాంబులకు సంబంధించిన, అంటే బాంబు బ్లాస్ట్కి సంబంధించిన కొన్ని ఆయుధాలు కూడా అంటే ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే కేవలం ఆ బ్లాస్ట్ జరిగిన ఒక 30 మీటర్స్ వరకు చూస్తేనే ఇక్కడ ఇంత దారుణ పరిస్థితి ఉంది. అదే ఇంకా లోపలికి వెళ్తే ఏదైతే కార్లు దగ్ధమయ్యాయో ఆ కార్లు కానీ దాని చుట్టుపక్కల ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. దగ్ధమైన నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా అనేది కూడా తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తోంది. అంటే ఒక కారులో పేలుడు సంభవించడం, దాని మంటలు వేరే పక్కనున్న కార్లకు వ్యాపించడం, ఆ పేలుడు ధాటికి ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయి కారు పైన పడి ఉండటం అనేది కూడా ఎంతో హృదయ విదారకంగా కూడా ఉంది. చూడటానికి ఎంతోమంది వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరు వారి డీటెయిల్స్ అని కూడా సేకరిస్తూ ఉన్నారు.
ఇటు ఎల్ఎన్జేపీలో ట్రీట్మెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో వారి దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ కానీ ఇతర ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ పేలుడు సంభవించిన ప్రాంతానికి మనం ఉంచిన ప్రాంతానికి దాదాపు 30 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ఈ ఫైర్ ఇంజిన్లు ఉన్నాయో ఈ ఫైర్ ఇంజిన్లు కొంచెం ముందుకు వెళ్తే అక్కడే పేలుడు సంభవించిన ప్రాంతం. మరోవైపు ఇటు ఈ మెట్రోకు సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ మెట్రో సంబంధించిన ఇది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ బోర్డ్స్కి సమీపంలోనే ఇక్కడ ఈ బ్లాస్ట్ అనేది సంభవించింది. ముందుకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అంటే శాంపిల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా ఎక్కడ ఎవరిని ఉండకుండా కేవలం పోలీసు విభాగానికి సంబంధించిన వారిని అలాగే ఎవరిని కూడా అనుమతించకుండా మనకు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఐడి కార్డ్స్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నారంటే ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి కానీ ఇతర ఫోరెన్సిక్ సిబ్బంది టీం ఎవరైతే వారు కానీ మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ కొంతమంది మఫ్టీ ట్రస్టులు ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు రెడ్ ఫోర్ట్, మరోవైపు